హలో అందరికీ. రోజు మనకి ఆడవాళ్ళకి అందరికీ ఒకే ఆలోచన కదా. మార్నింగ్ అది సండే అయినా సరే, సాటర్డే అయినా కానీ, ఆ రోజైనా కానీ, మెయిన్లీ సండే పూట మనకి నైటే స్టార్ట్ అయిపోతుంది టెన్షన్. నెక్స్ట్ రోజుకి టిఫిన్ ఏంటా అనేసి. అదే మనం ముందుగా ఇడ్లీ కానీ, దోశ కానీ రెడీ చేసి పెట్టుకోలేదంటే ఇంకా మనకు తల అనేది పరిగెట్టదు. నిజంగా అట్లా అయిపోతుందనమాట. ఇంకా సర్లే నేను మర్చిపోయాను ఇంకా సండే ఇంకా ఏం చేద్దామా అని అంటే ఇంకా సామలు అదే కిన్వా మళ్ళీ ఓట్స్ అనేది ఉందనమాట. సరేలే హెల్తీగా చేద్దాము, అలాగే మనం కన్నా కవర్ అయిపోతుంది టిఫిన్ అనేసి ఇంకా నేనైతే అది చేసేసానమాట. నైట్ నానబెట్టుకున్నానండి. ఇంకా పొద్దున్న లేసి పిండి అయితే వేసేసుకున్నాను అనమాట. చాలా టేస్టీగా ఉంది, అలాగే సాఫ్ట్గానే ఉంది. ఇంకా ఈరోజు అయితే లంచ్ బాక్స్కి పిల్లలకి గాన ఇలాగ పపాయ అయితే కట్ చేసి పెట్టేశాను. అట్లాగే ఆయనకు గాన పపాయ స్నాక్స్గా పెట్టాను. అట్లాగే లంచ్కి అయితే అన్నం, పాలకూర పప్పు, మళ్ళీ తోటకూర వేపుడైతే వేసేసాను. ఇంకా మామిడికాయ పచ్చడి పెట్టకపోతే ఈయనకగానే ముద్ద దిగదు. సో అందుకని కొంచెం మామిడికాయ పచ్చడి అయితే పెట్టేశాను. ఎందుకో అండి నాకు ఎక్కువ పచ్చళ్ళు అవన్నీ ఇష్టం ఉండదు, కానీ మా ఆయన అయితే బాగా తింటారు. ఇంకా వాళ్ళకి ఏది అలవాటు ఉందో అది పెట్టడం మనకి మంచిది కదా. సో అందుకనే ఆయనకి ఇంకా క్యారియర్లో అన్నీ పెట్టేసి సర్దేసి ఇచ్చేసాను. ఇంకా ఇవన్నీ సర్దేసరికి నాకు టైం 8:30 అట్లా అయిపోతుందండి ఎగ్జాక్ట్గా అనమాట. సో 8:20 ఆర్ 8:15కి అట్లా ఆయనకి లంచ్ అయితే ఇచ్చేసి ఇంకా నేనైతే రెడీ అయిపోయి కాలేజ్కి వెళ్ళిపోయినా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.